హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పూరీలు మెత్తగా బాగా పొంగాలంటే ఎలా చేయాలో చూపిస్తున్నాను. వీడియో మొత్తం పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వాడచ్చు. కానీ మైదా వాడటం వల్ల హెల్త్కి మంచిది కాదు. అందుకని గోధుమ పిండే ఎక్కువ యూస్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ చక్కెర మరియు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం ఒకసారి. చక్కెర వేయటం వల్ల టేస్టీగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి మరియు పూరీలు అనేది బాగా పొంగుతాయి. మీరు కొంచెం క్రిస్పీగా కావాలనుకున్నప్పుడు కొంచెం బొంబాయి రవ్వ కూడా వాడుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు, మీకు నచ్చినట్టయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ కలుపుకొని వాటర్ పోసి చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా నేను చూపించే విధంగా బాగా పిసుక్కుంటూ మెత్తగా కలిపి నేను చూపించే విధంగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే పూరి అనేది చాలా మెత్తగా వస్తాయి, బాగా పొంగుతాయి కూడా. చూడండి, ఇలా కొంచెంగా నేను నార్మల్ వాటరే వాడుతున్నాను. నార్మల్ వాటరే యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మనం పిండి పిసుక్కొని ఉంచుకోవాలండి. మొత్తం ముద్దలాగా చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పైన ఆరిపోకుండా పిండి ఆరిపోకుండా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పైన ఒక తడి క్లాత్ కానీ ఒక నార్మల్ మూత కానీ యాడ్ చేస్తే ఒక ½ అన్ అవర్ బయట కానీ అంటే ½ అన్ అవర్ నానబెడితే మన పూరి అనేది చాలా ఫ్లఫీగా పొంగుతాయండి. చూడండి, ఈ విధంగా అరగంట తర్వాత మనం పిండి తీసి చూపిస్తున్నాను. ఆయిల్ కూడా బాగా అబ్జర్వ్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ వరకు కంటిన్యూస్గా మెత్తగా మనం ఇలా నేను చూపించే విధంగా ఇలా మెత్తగా పిసుక్కోవాలండి. మెత్తగా ఈ విధంగా ఒక సైడ్ నుంచి తీస్తూ మొత్తంగా ఇలా ఒక 10 మినిట్స్ పాటు మసాజ్ చేయాలండి. అప్పుడే పూరి అనేది చాలా మెత్తగా వస్తాయి. ఈ విధంగా మెత్తగా చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఈ రకంగా చేసుకున్న పిండిని మనం బాల్స్ చేసుకుందామండి. మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో చేసుకోవచ్చు. పూరి అనేది చిన్న సైజులోనే చాలా బాగుంటుందండి, మరి పెద్ద సైజు అయినా కూడా బాగుండదు. ఈ విధంగా బాల్స్ చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకుందామండి. ఈ బాల్స్ని చపాతీ చేసుకునే రోలర్ మీద రోల్ చేసుకుందామండి. ముందుగా రోలర్ పైన ఒక పొడిపిండి వేసి చపాతీ ముద్దను తీసుకొని బాల్స్ని తీసుకొని మనం చిన్నగా చపాతీ లెక్క రోల్ చేసుకుందామండి. మరీ మందంగా ఉండకూడదు, మరీ పలచంగా ఉండకూడదండి, ఈవెన్గా ఉండాలి చుట్టూరు. అప్పుడే చపాతీ అనేది బాగా పొంగుతుందండి. చూడండి, ఈ విధంగా మనం ఓ పక్క డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ చేసి పెట్టాను. ఈ విధంగా చపాతీలన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని పూరీలని వేసుకుందామండి. పూరీ వేసేటప్పుడు మనం ఖచ్చితంగా పాటించాల్సిన టిప్ ఏంటంటే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నప్పుడే పూరీ అనేది బాగా పొంగుతుందండి. చూడండి, ఈ విధంగా 1 సైడ్ నుంచి ఆయిల్ ట్యాప్ చేస్తూ మనం పూరీ అనేది కాల్చుకోవాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ బాగా కాల్చుకోవాలండి. చూడండి, నేను ఇంకోటి కూడా వేసి చూపిస్తాను. పూరీ అనేది ఈ విధంగా బాగా పొంగుతాయండి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా 1 సైడ్ నుంచి ట్యాప్ చేసి చుట్టూరు ఆయిల్ అనేది మనం గరిటెతో పోసుకుంటే ఈ విధంగా పొంగుతుందండి. చూడండి, బాగా పొంగాయి కదా. ఇలా పొంగిన వాటిని మళ్ళీ టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. అప్పుడే పూరి అనేది మెత్తగా ఫ్లఫీగా ఉంటుందండి. చూడండి, నేను చెప్పిన టిప్ కానీ మీరు ఫాలో అయ్యారంటే పూరి అనేది చాలా మెత్తగా బాగా పొంగి క్రిస్పీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది. ఈ విధంగా అన్ని పూరీల్ని మనం కాల్చుకుందామండి. దీంట్లోకి పూరీ కూర కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.